కాకినాడ జిల్లా ఉప్పాడలో మత్స్యకారులు ఆందోళన దిగారు. ఫార్మా కంపెనీల ప్రభావంతో తాము జీవనోపాధి కోల్పోతున్నామని మత్స్యకారులు ఆందోళన దిగారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉప్పాడకు రావాలంటూ నినదించారు. అయితే విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆందోళనపై స్పందించారు. అత్యవసరంగా పరిష్కరించాల్సిన అంశాలను గుర్తించామని, అందులో భాగంగానే సమస్య పరిష్కారానికి ఉన్నతాధికారులతో మత్స్యకారుల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇక సమస్యలను పరిగణలోకి తీసుకొని పరిష్కార మార్గాలు అన్వేషించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున వ్యక్తిగతంగా వచ్చి మత్స్యకారులతో మాట్లాడలేకపోతున్నట్లు తెలిపారు. సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి ఉప్పాడ మత్స్యకారుల సమస్యను పరిష్కరిస్తామన్నారు. కాకినాడ జిల్లా ఉప్పాడలో మత్స్యకారులు ఆందోళన దిగారు. ఫార్మా కంపెనీల ప్రభావంతో తాము జీవనోపాధి కోల్పోతున్నామని మత్స్యకారులు ఆందోళన దిగారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉప్పాడకు రావాలంటూ నినదించారు. అయితే విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆందోళనపై స్పందించారు. అత్యవసరంగా పరిష్కరించాల్సిన అంశాలను గుర్తించామని, అందులో భాగంగానే సమస్య పరిష్కారానికి ఉన్నతాధికారులతో మత్స్యకార ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఉప్పాడలో మత్స్యకారుల ఆందోళన ఆవేశంగా కట్టలు తెంచుకున్నట్టు తెలుస్తుంది. గత కొన్ని రోజుల నుంచి వాళ్ళ చేస్తున్న ఆందోళన మరి ఈ రోజు మరింత ఉధృతం చేసి పవన్ కళ్యాణ్ స్పందించాలంటూ కూడా మత్స్యకారులు ఆందోళన చేస్తారు. మరీ ముఖ్యంగా అంటే ఉప్పాడ ప్రాంతంలో మత్స్యకారుల కుటుంబాలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళ సముద్రం ఆనుకుని ఉండే ప్రాంతాలు కాబట్టి ఇదంతా వేట వీళ్ళ జీవనోపాధిగా వేట కొనసాగిస్తుంటారు. అయితే ఇటీవల కారణంతో కాలుష్యం అధికంగా అవ్వడంతో చుట్టుపక్కల ఉన్న పొల్యూషన్ సముద్రంలోకి వ్యర్థాలు వదలడంతో చేపలు చనిపోవడంతో వీళ్ళ జీవనోపాధి దెబ్బతింటుంది. దాదాపు సముద్రం నుంచి ఒక 15-30-20 కిలోమీటర్ల లోపలికి వెళ్తే గానీ మత్స్య వేట కొనసాగించలేదు. అదే గతంలో అయితే కేవలం ఒక 2-3 కిలోమీటర్ల వరకైనా మత్స్యకారులు వేటకు వెళ్తుంటే వేట కొనసాగించేవారు. అప్పుడు ఈ కాలుష్యం అధికంగా ఉండడం వల్ల బాగా దూరంగా వెళ్ళవలసి వస్తుంది. దీనికి వ్యయ ఖర్చులు కూడా అధికంగా అవుతున్నాయి. దానికి తోడు ఈ వ్యర్థాల వల్ల కూడా చేపలు, పట్టిన చేపలు కూడా చనిపోతున్నాయని కూడా అయితే ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఇతర ప్రాంతాలకు వెళ్ళి తమకి ఉపాధి కల్పించే విధంగా కూడా ఇతర ప్రాంతాలకు వెళ్ళి వేటాడుకునే విధంగా కూడా తమకి కావాలని కూడా పవన్ కళ్యాణ్ తెలియజేశారు. దాని తోడు స్పందించిన పవన్ కళ్యాణ్ వెంటనే కాకినాడ జిల్లా కలెక్టర్ సంగమం శాలిని ఆందోళన చేస్తున్న ప్రదేశం దగ్గరికి పంపించి సమస్యను పరిష్కరించే విధంగా ఆదేశించారు. కొద్దిసేపటి క్రితమే కాకినాడ జిల్లా కలెక్టర్ సంగమం శాలిని కూడా అక్కడ ఆందోళన చేస్తున్న వారి దగ్గరికి చేరుకుని మత్స్యకారుల సమస్యలు త్వరితగతిన పరిష్కరిస్తామని చెప్పారు. అలాగే దీనికి సంబంధించి కాలుష్యానికి సంబంధించి ఒక కమిటీ వేశామని చెప్పారు. ఆ కమిటీ కూడా త్వరలోనే మత్స్యకార గ్రామాల్లోని సముద్రంలో కూడా ప్రాంతాల్లో కూడా పర్యటించి కాలుష్యానికి గల కారణాలు తెలుసుకుని అంతకావలితే కాలుష్యాన్ని వెదజల్లే ఫ్యాక్టరీలు కూడా మూసివేసే కార్యక్రమం చేస్తామని చెప్పారు. అలాగే మత్స్యకారులకు రావాల్సిన బీమా సదుపాయాన్ని కూడా త్వరితగతిన చెల్లిస్తామని చెప్పారు. అలాగే పడవలు రిపేర్లకు సంబంధించిన కూడా ప్రభుత్వం వైపు నుంచి కూడా ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. అలాగే ఉప్పాడలో ఉండే మత్స్యకారులు ఇతర ప్రాంతాలైన ఆంధ్రప్రదేశ్ మరి మచిలీపట్నం వైపు వెళ్లి వేటాడుకునే విధంగా వెసులుబాటు కూడా కల్పిస్తామని చెప్పి తెలియజేశారు ఇప్పుడే జిల్లా కలెక్టర్. ఇంత శాంతి ఇచ్చిన మత్స్యకారులు కొద్దిసేపటి క్రితమే ఆందోళన విరమిస్తారని చెప్పి
అనుకుంటున్నప్పటికీ కూడా అప్పటికి కూడా ఆందోళన కొనసాగుతుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. ఇంతకు ముందు ఉప్పాడ చేపలకు ప్రత్యేకంగా